క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సామాన్య కాలంలో 11వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మొదటి పట్టణము నిర్గమాకాండము 19వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 36వ వచనం నుంచి 10వ అధ్యాయం 8వ వచనం వరకు మనం ఆలకించాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసం ముగించుకొని 3 నెలలు ప్రయాణం చేసిన తరువాత సినాయి పర్వతం వద్దకు వచ్చారు. దానిని హోరేబు పర్వతం అని కూడా పిలుస్తారు. ఆ పర్వతం వద్ద వారు తమ గుడారాలను ఏర్పరుచుకున్నారు. పూర్వం మోషే ఇదే పర్వతం మీద దేవుణ్ణి మండుచున్న పొదలో దర్శించుకున్నాడు. నీవు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలనేటటువంటి ఒక బాధ్యతను స్వీకరించాడు. ఇదే పర్వతం మీద 10 ఆజ్ఞలను, దేవుని నిబంధనను స్వీకరించాడు. ఈనాడు అదే పర్వతం పైకి ఎక్కి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పర్వతం పైకి ఎక్కి వెళ్ళినప్పుడు తాను ఈ ఎడారి ప్రయాణంలో ఏ విధంగా అనేక అద్భుత కార్యాలు చేసి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి తాను వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమికి నడిపిస్తున్నాడో వారికి గుర్తు చేయమని ప్రభువు కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యాకోబీయులను అనగా ఈ ఇశ్రాయేలీయులను నేను ప్రత్యేకంగా ఎన్నుకున్నాను, వారిని నా జాతిగా చేసుకున్నానని చెప్పి దేవుడు తెలియపరుస్తూ, గరుడ పక్షి ఏ విధంగా తన పిల్లలను రెక్కలపై మోసుకొని పోతుందో ఆ విధంగా నేను నా జాతి వారైన, నేను ఎన్నిక చేసుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులను చాలా సురక్షితంగా సుభిక్షంగా ఈ ఐగుప్తు బానిసం నుంచి విడిపించి వారిని ఈ వాగ్దాన భూమికి చేరుస్తూ ఉన్నానని చెప్పి ప్రభు అభివర్ణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభు కవితా విధానంలో అతడు ఏ విధంగా తన ప్రజలైన ఇశ్రాయేలీయులను సంరక్షిస్తూ తీసుకొని పోతున్నాడో అభివర్ణించాడు. రెఫేదీము ప్రాంతానికి వీరు చేరుకున్న తర్వాత అక్కడ దేవుడు వారితో ఒక నిబంధన చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారికి 10 ఆజ్ఞలను ఇస్తూ ఉన్నాడు. వారికి దైవార్చన నియమాలను తెలియచేస్తూ ఉన్నాడు. సామాజిక నియమాలను వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మీరు ఈ నియమాలను పాటించాలని దేవుడు వారితో ఒక నిబంధన చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను అందించే ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ నియమాలను మీరు మీ జీవితంలో తూచా తప్పకుండా పాటించినట్లయితే మీరు నా ఎన్నిక ప్రజలవుతారు, నేను మీకు ప్రభువునవుతాను, మిమ్మల్ని సంరక్షిస్తానంటూ వారితో ఒక నిబంధన చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ నిబంధనను పాటించవలసిన బాధ్యత ఇశ్రాయేలీయులది. ఆ నిబంధన పాటించినప్పుడు దేవుడు వారిని సంరక్షిస్తానని చెప్పినట్లుగా వారిని సంరక్షించే బాధ్యతను దేవుడు నెరవేరుస్తాడు. అందుకే దేవుడు, నేను మిమ్ములను ప్రత్యేకమైన జాతిగా ఎన్నుకున్నాను, నన్ను ఆరాధించడానికి, నాకు సేవ చేయడానికి నేను మిమ్ము ఎన్నుకున్నానని చెప్పి మొత్తం ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి దేవుడు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే తరువాత కాలంలో దేవుడు లేవీయ తెగను ఎన్నుకోవడం, వారి చేత దైవ కైంకర్యం చేయించుకోవడం, తన సేవను చేయించుకోవడానికే ప్రత్యేకంగా ఈ లేవీయ తెగను ఎన్నుకున్నానని ప్రభు తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా దేవుడు తానే నిజదైవం అన్న విషయాన్ని అనేక జాతులకు వెల్లడి చేస్తూ, అనేక జాతులు యావేను తెలుసుకునేలా, ఆ జ్ఞానానికి నడిపించబడేలా దేవుడు లేవీయ తెగను ఎన్నుకున్నట్లుగా తన సేవను వారితో చేయించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్వం దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినట్లు నీ జాతి ద్వారానే అనేక జాతులకు వెలుగు ప్రాప్తిస్తుందంటూ దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదివినప్పుడు ఏ విధమైన వాగ్దానాన్ని అబ్రహాముతో చేశాడో ఆ విధంగానే ఆ వాగ్దానాన్ని అబ్రహాము సంతతి అయిన ఇశ్రాయేలీయుల ద్వారా దేవుడు నెరవేర్చడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీతో నేను ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాను. ఈ నిబంధన ప్రకారం నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, ఈ ఆజ్ఞలను మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే మీరు నా ప్రజలవుతారు, నేను మీ ప్రభువునవుతాను, మిమ్మల్ని సంరక్షిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని మోషే ఈనాడు ఇశ్రాయేలు ప్రజలకు మరలా గుర్తు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్వ నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్నటువంటి ఈ వాగ్దానంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని నియమాలను పాటించడంలో, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమవ్వడాన్ని మనం చూస్తున్నాం.
ఇశ్రాయేలీయులైతే విఫలమయ్యారు, కానీ దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అందుకే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఇశ్రాయేలీయులు పాపకోపంలో మునిగిపోయినప్పుడు వారిని విడిపించడానికి రక్షకునిగా తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ విషయాన్ని 2వ పట్టణంలో పునీత పౌలు స్పష్టంగా మనకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకొని మానవజాతి రక్షకునిగా తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించడాన్ని పౌలు స్పష్టంగా మనకు తెలియజేస్తూ, ఆ విధంగా దేవుడు తన కనికరాన్ని, తన ప్రేమను వెల్లడి చేశాడన్న విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నేటి సువిశేషం మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా ఆ దీన ప్రజలపై కనికరం చూపించాడో మత్తయి సువార్తకారుడు మనకు తెలియచేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆ జనబాహుళ్యంలో ఎక్కువ మంది యూదులే. ఈ యూదుల్లో అనేకులు దేవుని గూర్చి కానీ, దేవుడు ఇచ్చిన నియమాలను గూర్చి కానీ, ఆ నిబంధనను గూర్చి కానీ పెద్ద జ్ఞానం లేని వాళ్లే. కాబట్టి ఈ ప్రజలను చూచి ప్రభు చాలా జాలిపడినట్లుగా మత్తయి సువార్తకారుడు మనకు తెలియచేశాడు. ఈ దేవుని జ్ఞానము, దేవుని యొక్క శాసనాలను, నిబంధనను గూర్చినటువంటి జ్ఞానము లేని అతి సామాన్య ప్రజలైనటువంటి ఈ పేద ప్రజలను ప్రభు చూచి జాలిపడ్డాడు. ఈ దేవుని గూర్చిన జ్ఞానం కానీ, ఆ ఆజ్ఞలతో కూడినటువంటి నిబంధనను గూర్చి కానీ పెద్ద జ్ఞానము లేనటువంటి అతి సామాన్య ప్రజలు వారి నాయకుల వైపు, వారి జీవితాల వైపు చూస్తూ వారి నుండే వారు ఏ విధంగా జీవించాలనేటటువంటి అంశాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. కానీ ఈ ప్రజలకు నాయకులుగా ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దలు ఈ ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నిజానికి వాళ్ళు ఆధ్యాత్మికమైన అంశాల మీద శ్రద్ధ చూపడం మానివేసి ఈ ప్రాపంచిక వ్యవహారాలతో మునిగిపోయారు. వారు ఒక మెస్సయ్యను కోరుకున్నారు. వారు కోరుకున్న మెస్సయ్య ఎటువంటి వాడంటే, వారి శత్రువులైన రోమియులను వెళ్ళగొట్టి వారి రాజ్యాన్ని, ఆ యోధ రాజ్యాన్ని స్థాపించే ఈ ప్రాపంచిక మెస్సయ్యను వారు కోరుకున్నారు. కాబట్టి ఈ సామాన్య ప్రజలు ఆ నాయకుల దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. వారికి దైవ జ్ఞానాన్ని తెలియజేసి, దేవుడు వారితో చేసుకున్న నిబంధనను వెల్లడి చేసి, వారిని ఆధ్యాత్మికంగా బలపరిచి దైవ మార్గంలో దేవుని వద్దకు చేర్చే నాయకులు కరువయ్యారు. అందుకే ప్రభువు పంట విస్తారంగా ఉంది, కానీ కోతగాళ్ళు తక్కువగా ఉన్నారు అని అన్నాడు. ఇక్కడ పంట విస్తారముగా ఉంది అంటే ఈ అశేషమైన సామాన్య పేద ప్రజలు. అయితే వీరికి నాయకులుగా ఉండి వారి ఆదర్శవంతమైన జీవితం ద్వారా వారికి జ్ఞానాన్ని కలిగించి వారిని దేవుని వైపు ఆధ్యాత్మికంగా బలపరిచి నడిపించే నాయకులైనటువంటి ఈ మత పెద్దలు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వీరిని గాలికి వదిలి వారిని ఏ విధంగానూ పట్టించుకోకుండా వారిని అణగద్రొక్కుతూ, వారిని కించపరుస్తూ, అవమానిస్తూ, సమాజంలో చిన్నచూపు చూస్తూ వారిని తృణీకరించారు. కాబట్టి ఇదిగో కోతగాండ్రు చాలా తక్కువ మంది ఉన్నారు, కాబట్టి మీరు కావలసిన కోతగాండ్ర కోసం దేవుని ప్రార్థించండి అన్నాడు. ఇక్కడ కోతగాండ్రు దేవుని కోసం కోత కోసి దేవునికి పంటను అందించగలిగిన ఈ నాయకులే. ప్రజలను దేవుని వైపు నడపగలిగినటువంటి ఈ ప్రజలకు దైవ జ్ఞానాన్ని బోధించేటటువంటి ఈ నాయకులే అరుదయ్యారు, తక్కువయ్యారు. వారి కోసం మంచి నాయకులను పంపించమని మీరు దేవుని ప్రార్థించండి అంటూ ప్రభు ఈనాడు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ నాయకులు కోరుకున్నటువంటి మెస్సయ్య ఈ ప్రాపంచిక మెస్సయ్య. ప్రభు ఇప్పటికే 12 శిష్యులను, అపోస్తులను ఎన్నుకున్నాడు. వారికి అద్భుతాలను చేయగలిగిన శక్తిని ప్రసాదించాడు. మీరు వెళ్ళండి, సువార్తను బోధించండి, అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతను ప్రసాదించండి, దయ్యాలతో పీడింపబడుతున్న వారికి విడుదల ప్రసాదించండి అంటూ వారికి ప్రత్యేకమైనటువంటి శక్తిని ప్రభు ప్రసాదించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు వెళ్ళి క్రీస్తుని గూర్చి, క్రీస్తు ఈ లోకానికి తీసుకుని వచ్చిన ఆ దైవ జ్ఞానాన్ని గూర్చి, ఆయన స్థాపించిన దైవరాజ్యాన్ని గూర్చి ప్రజలకు బోధించాలి, ప్రజలను ఆధ్యాత్మికంగా బలపరచాలి, వారిని దైవరాజ్యానికి వారసులుగా మార్చాలి, వారిని దైవరాజ్యం వైపు నడిపించాలి, దేవుని ఆధ్యాత్మిక శక్తితో వారిని నింపాలి. ఇది వారి బాధ్యత. అయితే ఈ అద్భుత కార్యాలు వాళ్ళు వారి మధ్య చేసినప్పుడు వారి బోధలన్నీ యథార్థమని నిరూపించడానికి ఈ అద్భుత కార్యాలు దోహదపడతాయి. అందుకే ప్రభు వారికి అద్భుత కార్యాలు చేయగలిగిన శక్తిని ప్రసాదించాడు.
ఈ 12 అపోస్తల సందేశం ముందుగా ఇశ్రాయేలీలకు ప్రకటించబడాలి. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నటువంటి జాతి ఈ ఇశ్రాయేలు జాతి. కాబట్టి ముందుగా దేవుని సందేశం ఇశ్రాయేలీలందరికీ ప్రకటించబడాలని ప్రభు కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మెస్సయ్య స్థాపించేటటువంటి రాజ్యాన్ని ప్రభువు పరలోక రాజ్యమని అభివర్ణించాడు. యోధ నాయకులు, మత పెద్దలు కోరుకున్నట్లుగా క్రీస్తు ఈ యోధ రాజ్యాన్ని స్థాపించడానికి, ఈ ప్రాపంచిక రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన ఆధ్యాత్మికమైన పరలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత మనం ఈ పరలోక రాజ్యంలో చేరుకునేటటువంటి వ్యక్తులుగా మనం మారతాం. అయితే అది మరణించిన తర్వాత వచ్చే రాజ్యం కాదు. మనం జీవించి ఉండగానే ఆ రాజ్యానికి సంబంధించిన విలువలతో ఆ రాజ్యాన్ని సొంతం చేసుకునే రీతిలో మనము జీవించాలి. అందుకే క్రీస్తు ఈ రక్షణ సందేశం ప్రకటించి అనేకులు ఈ దైవరాజ్యానికి వారసులయ్యేలా, ఈ దైవరాజ్యపు విలువలతో శాంతి, సమాధానము, నీతి, న్యాయము, ప్రేమ, సహనము వంటి లక్షణాలతో కనికరం కలిగి ఇతరులను ఆదరిస్తూ ప్రేమిస్తూ దైవరాజ్య లక్షణాలతో జీవించి ఈ లోకయాత్ర ముగిసిన తరువాత ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకునే వ్యక్తులుగా, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే సిద్ధపడి జీవించవలసిందిగా వారిని హెచ్చరించమని తన అపోస్తులను ప్రభు పంపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యం అనేది అదేదో మనం చనిపోయిన తర్వాత వ్యవహారం కాదు. పరలోక రాజ్యం అనేది ఒక స్థితి. మనము ఆ రాజ్యపు విలువలతో ఈ లోకంలోనే జీవిస్తూ ఆ రాజ్య కాంక్షతో ఆ పరలోక రాజ్యం చేరుకోవాలని మనం జీవించినప్పుడు మనం ఆ రాజ్యపు విలువలతో జీవించాం కాబట్టి, ఆ విధంగా మనము దేవుడు కోరినట్టుగా ఆయన సందేశానుసారము జీవించిన వాళ్ళమయ్యాం కాబట్టి, ఆ ప్రభువుకి విలువనిచ్చి ఆ ప్రభు యొక్క ఆజ్ఞానుసారం బ్రతికాం కాబట్టి ఖచ్చితంగా మనము ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత ప్రభు స్థాపించిన ఆ దైవరాజ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని, ఆ శాశ్వతమైన రాజ్యాన్ని మనం చేరుకుంటాం. ఆ శాశ్వతమైన ఈ లోక రాజ్యాల కంటే శాశ్వతమైన ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవడమే మిన్న. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని మనం ఎల్లప్పుడూ సంసిద్ధపరుచుకుంటూ జీవించాలని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని ప్రభు తెలియచేశాడు. ప్రభు ఈ శక్తిని తన అపోస్తులకిచ్చి రోగపీడితులను స్వస్థపరచమని చెప్పాడు. తద్వారా రోగపీడితులు స్వస్థత పొందినప్పుడు దేవుని యొక్క కనికరాన్ని, ఆయన ప్రేమను వాళ్ళు రుచి చూడగలుగుతారు. తద్వారా ఆయన కనికరమును వాళ్ళు తమ జీవితంలో అనుభవంలోనికి తెచ్చుకోగలుగుతారు. దేవుని కనికరాన్ని, దేవుని యొక్క ఉదార గుణాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారని ప్రభువు ఈ శక్తిని తన అపోస్తులకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులు వారి సందేశాన్ని అందించినందుకు, అద్భుత కార్యాలు చేసినందుకు, దయ్యాలను వెళ్ళగొట్టి స్వస్థతలు పరిచినందుకు ఏ విధంగానూ ప్రజల దగ్గర నుంచి ధనాన్ని ఆశించకూడదు. వారు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగానే వారు అందించవలసిన వారై ఉన్నారు. కాబట్టి ప్రభువు, మీరు ఉచితంగా ఈ శక్తిని పొందారు కాబట్టి ఉచితంగానే ఇతరులకు సేవ చెయ్యండి. వారికి దేవుని కృప, కనికరం అర్థమయ్యేలా వారికి మీ ఉచితమైనటువంటి అద్భుత కార్యాల ద్వారా తెలియపరచండి. వారిని దైవ జ్ఞానంతో బలపరచండి. వారిని దేవుని వద్దకు నడిపించండి అని ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించి వారిని పంపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా దేవుని కారుణ్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంతో కనికరంతో తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడని, ఆ కరుణామయుడు మన పాపభారాన్ని తీసివేసి మనల్ని పాపం నుండి, మరణం నుండి విడుదల చేసి ఆ శాశ్వతమైన పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా మార్చాడని తన అపోస్తుల ద్వారా ఈ భూదిగాంతాలకు ప్రభు ఈ సందేశాన్ని ప్రకటించడానికి చూస్తున్నట్లుగా మనం సువిశేషంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. తద్వారా దేవుని కనికరాన్ని, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నటువంటి ప్రజలు దైవ జ్ఞానం వైపు నడిపించబడతారు. తద్వారా దేవునిలో బలపడి, ఆధ్యాత్మికంగా బలపడి ఆ పరలోక రాజ్యానికి, ఆ శాశ్వతమైన లోకానికి వాళ్ళు వారసులవుతారన్న విషయాన్ని ఈనాడు దివ్య గ్రంథ పఠనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. అందుకే మొదటి పట్టణంలో దేవుడు మోషేతో, ఇదిగో నేను వారిని ఎన్నుకున్నానని, వారిని ఎంతో కనికరముతో గరుడ పక్షి వలె
సంరక్షించి వారిని సురక్షితంగా ఆ వాగ్దాన భూమికి నడిపిస్తున్నానన్న విషయాన్ని, తద్వారా నేను వారిపై చూపిన ప్రేమను కరుణను వారు అర్థం చేసుకునేలా వారికి తెలియపరచమని మోషేను కోరాడు. ఈనాడు సువిశేషంలో యేసుక్రీస్తు తన శిష్యులకు దేవుని కనికరాన్ని ప్రజలకు తెలియపరచి, దేవుని గూర్చి, దేవుని నిబంధనను గూర్చి తెలియక అమాయకులుగా ఉన్న ఈ ప్రజలందరికీ దైవ జ్ఞానంతో వారిని నింపి, దేవుని కారుణ్యం కృప వారికి అర్థమయ్యేలా చేసి, వారిని దేవుని ఆధ్యాత్మికమైన లోకానికి బలపరిచి నడిపించమని ఈనాడు యేసుక్రీస్తు తన అపోస్తులకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా దేవుని కృపా కారుణ్యాలను మనం అర్థం చేసుకొని, ఆయన ఎంత ప్రేమమయుడో, ఎంత జాలి కలవాడో అర్థం చేసుకొని, ఆయన దయను మనం అర్థం చేసుకొని, మనం దేవుని వైపు ఆకర్షించబడదా, దేవుని యొక్క కనికరాన్ని కోరుకుందా, ఆయన ప్రేమను అర్థం చేసుకుందా, ఆయన నంటి పెట్టుకొని జీవించి, ఆయన నిబంధనను జీవితంలో పాటించి మన జీవితాలను మనం ధన్యం చేసుకుందా. ఆ విధంగా దేవుని సందేశానుసారం జీవించి మన జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యం నా ప్రభు మనకు ప్రసాదించాలని కోరుకుందా. ఆ కరుణామయుడు మిమ్ములను, మీ కుటుంబాలను తన కృపావరాలతో నింపి, కనికరంతో నింపి కాచి కాపాడునుగాక. ఆమేన్.